రజనీకాంత్ తన చిన్నతనంలో ఎట్లుండేటోడంటే అతనితో పాటు ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటుండే. వాళ్ళందరిని యేసుకొని జిమ్‌కెళ్ళేటోడు. జిమ్‌కెళ్ళిన తర్వాత సేమ్ ఇట్లా కాలర్ జిమ్ అంటే వ్యాయామం చేసిన తర్వాత బటన్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకొనొచ్చేవాడు. అంటే ఎందుకురా అట్లా ఓపెన్ చేసుకొని పెట్టుకొనొస్తున్నావు అంటే, అరే మనం జిమ్ చేస్తున్నామని తెలవాలే అని చెప్పేసి ఒక రౌడీ కైండ్ ఆఫ్ అంటే ఒక రౌడీలాగా ఉండేటోడు. మనకు చూస్తే ఎట్లా కనిపిస్తాడు కొంచెం సాత్వికంగా అట్లా కనిపిస్తాడు. అంటే బయట కాబట్టి స్క్రీన్ మీద ఈజ్ సంథింగ్. అట్లా ఒక కాలర్ ఎగరేసుకొని అట్లా ఏమంటారు టీవీగా అసలు ఏ మాత్రం భయపడకుండా, డిసిప్లిన్ లేకుండా ఉన్న వ్యక్తిలా ఉండేటోడు స్టార్టింగ్‌లో. దాని తర్వాత చాలా వర్క్స్‌కెళ్ళిండు. ఇన్‌ఫాక్ట్ ఒకసారి వివేకానంద ఈ ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమంలో అతను పార్టిసిపేట్ చేసేది. అంటే చిన్న చిన్న నాటకాలు అట్లా ఏసేది. ఫస్ట్ నాటకం అది. అతను చేసిన నాటకాల్లో ఫస్ట్ నాటకం అది. దాంట్లో గూడా యాజ్ ఇట్ ఈజ్ గాకుండా అతని స్టైల్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి అట్లే ఉండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు ఒక నాటకం దుర్యోధనునికి సంబంధించిన ఏదైనా నాటకం ఏసినప్పుడు ఈ గద ఉంటది గదా! ఈ గదను ఇక్కడి నుంచి ఈ రైట్ సైడ్ తిప్పడం ఇట్లా చేసేది. అందులో భాగంగానే కొంచెం అతని స్టైల్‌లో ఓనప్ చేసుకొని చేసేది. దాని తర్వాత అది స్టార్టింగ్‌లో కొంచెం రిజెక్షన్ వచ్చినా గూడా దాని తర్వాత అతను ఎప్పుడు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎట్లా చేంజ్ చేసుకుంటాడు అనే ఒక ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది అసలు వెయిటింగ్ చేసేదంట ఆ మూవ్‌మెంట్ కోసం. ఆయన స్టైల్ అట్లా క్రియేట్ చేసిండు స్టార్టింగ్‌లో. దాని తర్వాత ఆహ్, అతని ఫ్రెండ్ సాయంతో ఆఫ్‌కోర్స్ అతని ఫ్రెండ్ చాలా అసలు అతనికి చాలామంది హెల్ప్ చేస్తే అతను ఆ స్థాయికొచ్చిండు. దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అతను పే బ్యాక్ చేసిండు. అది వేరే విషయం. బట్ ఆహ్, తమిళ్ ఇండస్ట్రీలో చెన్నైకెళ్ళిన తర్వాత ఇతను ఈ ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి గదా! అంటే యాక్టింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత అతని ఫ్రెండ్ గూడా బస్ డ్రైవర్ అనమాట. ఇతను బస్సు కండక్టరు, అతను బస్ డ్రైవర్. ఆ బస్ డ్రైవరే ఇతనికి చాలా హెల్ప్ చేస్తాడు. చెన్నైలో ఉన్నప్పుడు. అంటే మనీ పంపియడం అదంతా గూడా. ఆ టైంలో కొన్నిసార్లు మనీ పంపియకపోయేటోడు. ఆ టైంలో ఇతని ఫ్రెండ్స్ ఇక్కడొచ్చిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అయితారు. వాళ్ళలో వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎట్లా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఈ రజనీకాంత్‌కు కొంచెం మెల్లకన్ను ఉంటుండే ఆ టైంలో. దాని తర్వాత కొంచెం సెటిల్ చేసుకున్నాడాయన అది వేరే విషయం. అతను మెల్లకన్నును అంటే కొంచెం బ్లాక్ ఉండేటోడు. అందరూ కొంచెం ఎక్కిరించేటోడు. అసలు ఇన్‌ఫాక్ట్ వారానికొకసారి స్నానం చేసేటాడంట రజనీకాంత్. అదొక కొంచెం విచిత్రమైన బిహేవియర్ ఉంటుండే స్టార్టింగ్‌లో అతనిది. ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉంటూ అసలు డబ్బులు మొత్తం ఇన్‌స్టిట్యూషన్‌కి అయిపోయేటియి. వాళ్ళ ఫ్రెండు డ్రైవర్ పంపించిన అతనిది. దాని తర్వాత ఇంగ ఎప్పుడో తినడం అసలు ఇన్‌ఫాక్ట్ పనులు తోముకోవడానికి బ్రష్ కూడా ఉండకపోయేదంట. అంటే మనకది ఇప్పుడు అదేముందిరా కొనుక్కోవచ్చు కదా! పని చేసి కొనుక్కోవచ్చు అంటే అసలు ఇగ అది మనం చెప్పలేం గానీ, అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్రెండ్ వుడ్‌ల్యాండ్ హోటల్స్‌లో వర్క్ చేసేదంట. ఆ వర్క్ చేసే పర్సన్ వీళ్ళందరికీ అంటే వీళ్ళ రూమ్‌మేట్స్ ఉంటారు కదా! హైదరాబాద్‌లో తెలుస్తది మీకు కృష్ణానగర్ వస్తే. సేమ్ అట్లా ఒక నలుగురు కలిసి ఒక రూమ్‌లో ఉంటారు కాబట్టి, ఆ రూమ్‌మేట్ ఎవరైతే వుడ్‌ల్యాండ్‌లో ఒక పని చేస్తాడో అతనే వీళ్ళందరికీ తిండి పెట్టించేదనమాట. సో, అట్లాంటి సర్కమ్‌స్టెన్స్‌లో గూడా అతను అంటే ఇప్పుడు ఆ టైంలో ఎట్లుండేదంటే నాకు తెలిసిన విషయం ఆహ్, ఫ 45 రూపీస్ అయితే అంటే ఇప్పుడు రూమ్‌లో ఒక 200 రెంట్ అనుకుందాం. అందులో 45, 45, 45 65, 65 అట్లా ఇచ్చినోళ్ళేమో బెడ్ మీద పడుకునేటోళ్ళు. సో, ఇతని దగ్గర కొంచెం డబ్బులు తక్కువ ఇద్దామనే ఇంటెన్షన్‌లో 40 రూపీస్ ఇచ్చేసి అతను కింద పడుకునేటోడు. అట్లాంటి క్వాలిటీస్ ఉండే అతని దగ్గర. ఏమాత్రం సిగ్గు, భయం అలాంటిది ఏమాత్రం ఉండకపోయేది ఆ టైంలో. రజనీకాంత్ అనేటోడు ఇంకా ఏమంటారు ఆహ్, లోపలున్నదే బయటికి మాట్లాడే తత్వం అతనిది. దాని తర్వాత మెల్లమెల్లగా ఆ రూమ్‌మేట్ ఫ్రెండు సాయంతోని అతని అలవాట్లు అవన్నీ గూడా మార్చుకుంటాడు అతను. ఇన్‌ఫాక్ట్ ఒక్కసారి బ్రష్ ఇన్సిడెంట్స్ ఏందంటే, అతను వాష్‌రూమ్‌కెళ్ళేసి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు గదా! రూమ్‌మేట్స్ వాళ్ళ బ్రష్‌తోనే తోమేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఇట్లా చేయొద్దు మనం వేరే వాళ్ళ బ్రష్‌ని వాడొద్దు అని జెప్పేసి అతను కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అమ్మ చిన్నతనంలో చచ్చిపోయింది. కాబట్టి అతనికి ఏమాత్రం కరెక్ట్‌గా అసలు ఆహ్, ఏమంటారు
అతని లైఫ్ కరెక్ట్‌గా ఎళ్ళదనమాట. అంటే ఎవరు ఏం అంటే మంచి, చెడు అని చెప్పేవాళ్ళు గూడా అతని లైఫ్‌లో ఎక్కువుండరు. అతని లైఫ్‌ని షేప్ జేసింది వాళ్ళ ఫ్రెండ్సే ముఖ్యంగా. అతనికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది 'కె. బాలచంద్ర' గారు. ఒక చిన్న విలన్ రోల్ ఉంటే, విలన్ రోల్ ఏపిస్తారు. కానీ ఏమంటారు, చాలా కోపం ఎక్కువ అతనికి. షార్ట్ టెంపర్ అనమాట ఆ టైంలో. చాలా షార్ట్ టెంపరు. అసలు ఇంకా 2, 3 సినిమాలొస్తాయి. బట్ అవి ఏమాత్రం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనిది యాక్చువల్‌గా కన్నడ, తమిళ్ గాదు. మనకందరికి తెలిసిందేందంటే అతను తమిళ్ పర్సన్ అని అనుకుంటాం. బట్ వాళ్ళ అమ్మ, డ్యాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా కన్నడ అనమాట. బట్ ఆ కన్నడ పర్సను చెన్నైలో అప్పుడు మెయిన్ ఇండస్ట్రీ ఏందంటే తమిళ్ ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండేది. దానికోసం వీళ్ళందరూ అక్కడే వచ్చి సినిమాలు చేసేది. ఇప్పుడు బెంగుళూరులో ఒకసారి షూటింగ్ జరుగుతది. షూటింగ్‌కొచ్చేసి గూడా అతన్ని రిజెక్ట్ జేస్తారు. దాని తర్వాత అతను చాలా తంటాలు పడి ఫైనల్‌గా ఒక ఆపర్చునిటీకొస్తాడు. యాక్చువల్లీ ఇది కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక గంట టైం పడతది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఐ థింక్ కొన్ని ఫ్యాక్ట్స్ ఏందంటే ఇవన్నమాట. అతను చిన్నతనంలో అసలు ఫుల్లీ రౌడీ క్యాండిడేట్. ఒక ఎగ్జాంపుల్ ఏందంటే వీళ్ళందరూ నైటు ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఏంటిదంటే ఒక అమ్మాయి వీళ్ళు అంటే చిన్నతనంలో ఒక అమ్మాయి వీళ్ళేదో తింటుంటే ఒక అమ్మాయి ఇతన్ని చూస్తదనమాట. రజనీకాంత్‌ని చూస్తది. చూసిందని ఇతను అనుకుంటాడు. అది చూసిందో లేదో కూడా క్లారిటీగా తెలీదు. దానికోసం వీళ్ళు ఫ్రెండ్స్ అందరిని తోలుకొని ఆ అమ్మాయిని ఫాలో అయిపోయి 2 కిలోమీటర్స్ ఆ అమ్మాయిని ఫాలో అయితే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత సో, ఆ అమ్మాయి ఇంట్లో ఎళ్లి చెప్తది. చెప్తే ఆ అమ్మాయికి సంబంధించిన పర్సన్ ఒకతను వచ్చి వీళ్ళని జైల్‌లో పెడతాడు. జైల్‌లో పెట్టి ఒక రాత్రంతా ఆ జైల్లోనే ఉంచుతాడు. జైల్లో నుంచి బయటకొచ్చిన తర్వాత రజనీకాంత్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఇంట్లో చెప్తే తిడతారని చెప్పేసి వాళ్ళందరికీ ఒక ప్లాన్ చెప్పిండు. అదేంటంటే నైట్ మనం పెళ్ళికి పోయినామని చెప్పేసి చెప్దామని. సో, ఇట్లా అతనే ప్రాబ్లమ్ క్రియేట్ చేసి దానికే సొల్యూషన్ చెప్తూ వచ్చేవాడనమాట. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్‌గా నాకు తెలిసినయి. అంటే నాకెట్లా తెలుసనంటే కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని పాడ్‌కాస్ట్‌లు నేను చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఇదనమాట. సో, అదే మీకు కొంచెం చెప్పినాను. ఐ థింక్ అంత బాగా చెప్పలేనని నాకు తెలుసు. బట్ ఓకే. ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్. చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకా బాగొస్తాయని అనుకుంటున్నా. చూద్దాం మరి.